తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఖ్యాతిని అప్రతిష్ట చేసేందుకు భూమన కరుణాకర్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే టీటీడీపై లేనిపోని ఆరోపణలు చేయటం సమంజసం కాదని తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పదే పదే ఈ యొక్క హిందువుల యొక్క సాంప్రదాయానికి సంబంధించి హిందూ దేవాలయానికి సంబంధించి ఆయన చేస్తున్న అసత్య ప్రకటనలు ఆరోపణల పట్ల హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ సుమోటోగా స్వీకరించి తిరుపతి జిల్లా నుంచి భూమన్ కరుణాకర్ రెడ్డి కుటుంబాన్ని బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఎవరు కూడా హర్షించరు. దేవాలయాలకు సంబంధించి నువ్వు టీటీడీ చైర్మన్గా పనిచేసి నువ్వు ఏదైనా లోటుపాట్లుంటే అటు అధికారులు ఉండారు, అక్కడ అడిషనల్ ఈవో కానీ ఇక్కడ ఈవో కానీ అధికారులు ఉండారు, వాళ్ళకి చెప్పి సరిచేయచ్చు. దేవునిపైన నీకు భక్తి భావాలు ఉంటాయి. కానీ మీరు అలా చేయలా. ఒక్క ఛానల్ని పిలుచుకుంటావు, ఒక్క ఛానల్ ముందు ఆ యొక్క విగ్రహానికి దండం పెడతావు. ఎప్పుడైనా విగ్రహం పూర్తి స్థాయిలో ఉండి ప్రతిష్ఠించి అలాంటి విగ్రహాలని పూజిస్తాము, గౌరవిస్తాము. ఆ మారిగా ఇది సాంప్రదాయం, హిందువుల సాంప్రదాయం. అక్కడ విగ్రహానికి వేళ్ళు కట్ అయిపోయినాయి, విగ్రహం మొత్తం కూడా ఇదిగా ఉంది. ఆ విగ్రహానికి వచ్చి టెంకాయ కొట్టి దండం పెట్టి నీ ఛానల్ని ఒక సాక్షి ఛానల్ మటుకు పిలుచుకొని నువ్వు చెప్పావంటే దీన్ని ఏమనాలని ఈ సందర్భంగా కూడా ప్రశ్నిస్తా ఉన్నాం. నువ్వు ఏదైనా గుళ్ళో విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసేటప్పుడు కానీ నువ్వు వెళ్ళుంటే నీకు తెలుస్తుంది, నీకు దేవుడే లేడు. నువ్వు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఒక ఆదాయ వనరుగా మార్చుకొని మొదటిసారి నువ్వు చైర్మన్ అయినప్పుడు ఏదైతే డిపిపి ధర్మ ప్రచార పరిషత్ ఉందో దానికి ఆడిట్ లేదు కాబట్టి దాని ద్వారా విపరీతంగా డబ్బులు దేవుడితో సొమ్ము కొల్లగొట్టిన వ్యక్తివి నువ్వు. చివరికి నువ్వు దిగేటప్పుడు కూడా ఏదైతే టీటీడీ సత్రాలు ఉన్నాయో వాటిని కొట్టించి ఒక యుద్ధ ప్రాతిపదికన అంటే 600 కోట్లు శాంక్షన్ చేస్తే నీకు 60 కోట్లు వస్తాయి, 10%. ఆ 60 కోట్ల కోసం నువ్వు వెంకటేశ్వర స్వామిని ఎలా వాడుకున్నావు, ఎంత దిగజార్చావు అన్నది ఈ రాష్ట్రం అంతా చూస్తున్నారు. తిరుపతి ప్రజలు ఇంతెందుకయ్యా నువ్వు ఇన్ని నీతులు చెప్తున్నావు? నిన్ను తిరుపతి ప్రజలు సమూలంగా నిన్ను చెట్టుతో సహా నరికేశారు. రాష్ట్రంలో ఈ రాయలసీమలో ఎక్కడా లేని విధంగా నీకు జస్ట్ 63,000 మెజారిటీతో నిన్ను ఓడించారంటే తిరుపతి ప్రజలు నీ మీద పెట్టుకున్న ఎటువంటి భావం అనేది, ఎటువంటి అసహ్య ధోరణి తిరుపతి ప్రజల్లో ఉందనేది కూడా నువ్వు తెలుసుకోవాలి.